పెట్టరు మైక్ పెట్టరు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం 9 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అది పురస్కరించుకొని మా తల్లి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి. ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ పేరు పెట్టుకుంటున్నామంటే సోనియా గాంధీ దయ. అందుకే ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరం కూడా ఉన్నాం. ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పావని గారు, గంగయ్య గారు, యాదగిరి గారు, రాజేష్ గారు అందరం కలిసి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఈ రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నామంటే ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ. ఈరోజు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడేటప్పుడు ఏదేమైనప్పటికీ తెలంగాణ ఇస్తామని నవంబర్ 9 ప్రకటించడం, ఆ ప్రకటించిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పరిపాలకులు రాజీనామా పెట్టడం, ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఏదేమైనా ఇస్తామని నిర్ణయం తీసుకుని తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇస్తామనే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసేవారు తెలంగాణ ఇచ్చేపటికిన వారు పరిపాలన చేశారు. అందుకోసం సోనియా గాంధీ నాయకత్వంలో మరి తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ తల్లి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుపుకుంటా ఉన్నారు. ఆ తల్లి వల్లనే తెలంగాణ వచ్చింది. ఆంధ్ర పార్టీ పోతుందని నిర్ణయం అయినప్పటికీ కూడా తెలంగాణ ఇవ్వాలని మాట ఇచ్చినామని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని దృక్పథంతో తెలంగాణ ఇచ్చింది. ఆ తల్లికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. కాబట్టి ఆమె యొక్క జన్మదినం పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సందర్భంగా వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజాపాలన నిర్వహిస్తూ మరి ఈరోజు శాసనసభలో మరి ప్రకటన చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మరి సెక్రటరియట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయ రచ్చ చేస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు కూడా ఎట్లా ఉండాలి, ఏముండాలని చర్చ జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ తల్లిని ఒక మహిళగా, అదేవిధంగా గ్రామీణ వాతావరణంలో ఉండే మహిళగా చిత్రీకరించి ఈమెనే మన తెలంగాణ తల్లిని అని భావించాలని ఆలోచన తెలంగాణ యొక్క పేద ప్రజల యొక్క చిహ్నానిగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ వారి క్యాబినెట్కు, మంత్రివర్గానికి కూడా అభినందన తెలియజేస్తూ సోనియా గాంధీకి అందరం మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు తెలియజేస్తున్నాను.